వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ అంటే ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులకు అత్యున్నత వేదిక మాత్రమే కాదు, యావత్ దేశాన్ని ముందుకు నడిపించే శాసనాలు చేసే పవిత్ర స్థానం కూడా. తొలినాటి పార్లమెంట్ సభల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అధికార పార్టీ సభ్యులే సభాముఖంగా విమర్శించేవారు. కానీ ఇప్పటి సభలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగుతున్నాయి. ఇది దేశ భవితకు తూట్లు పొడుస్తోంది. పార్లమెంట్ సమావేశాలంటే పాతకాలం నాటి సభలు చూసి నేర్చుకోవాలి. తొలినాటి లోక్సభలో సభ్యులంతా ఎంతో హుందాగా వ్యవహరించేవారు. సభా మర్యాదల్ని తూచా తప్పకుండా పాటించేవారు. నెహ్రూ ప్రధానిగా జరిగిన సమావేశాల్లో పాలక ప్రతిపక్షాలు రెండు సమావేశాల్లో పూర్తిస్థాయి చర్చలు జరిగే విధంగా సహకరించేవి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేకే అధికార పార్టీ నాయకులు లేచి వారి ఆరోపణలకు సమాధానాలిచ్చేవారు. ఒకవేళ ప్రతిపక్షాల ఆరోపణలు సహేతుకం కాకపోయినా సరే వారి వాదన పూర్తయ్యాకే ప్రతిస్పందించేవారు. అధికార పార్టీ సభ్యుల సమాధానాలు సమంజసంగా లేకపోయినా ప్రతిపక్ష నేతలు సావధానంగా ఆలకించి తమ వాదన వినిపించేవారు. ఇలా ఇరుపక్షాలు ఒక సుహృద్భావ వాతావరణంలో సభను కొనసాగిస్తూ సాధ్యమైనంతగా సభా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. మీరు ఎవరినన్నా ఆలోచించండి, ఆ తరంలో రాజకీయాలకు వచ్చిన వాళ్ళని ఎవ్వరు కూడా రాజకీయాల ముందు ఆస్తులు లేకుండా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కుబేరులైన వాళ్ళు ఎవ్వరూ ఆ మొదటి 2-3 తరాల్లో 2-3 ఎన్నికల్లో రాల. ఎప్పుడైతే నిస్వార్థంగా వాడు పనిచేశారో, ఒక విలువలతో కూడిన రాజకీయాలు పనిచేశారు, ఎక్కడ కూడా ఇబ్బందులు రాల. ఆ ఇబ్బందులు రాకపోవటమే కాదు, ఈ పార్లమెంటు వ్యవస్థలో ఉన్నంటే టైం కూడా వృధా కాల. పార్లమెంట్లో కూర్చున్నంతసేపు ప్రజా సమస్యలపైనే వాళ్ళు పోరాడారు తప్ప రెండోది లేదు. పాలనా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ప్రశ్నోత్తరాల సమయం ఎంత దోహదం చేస్తుందో తొలినాటి పార్లమెంట్ సమావేశాలను చూస్తే అర్థమయ్యేది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు మాటల్లో పొరపాటున ముంద్రా స్కామ్ బయటపడింది. దీంతో సభలో దానికి బాధ్యత వహిస్తూ నాటి కేబినెట్ మంత్రి టి కృష్ణమాచారి రాజీనామా చేశారు. ప్రశ్నోత్తరాలంటే అప్పట్లో అంత విలువ ఉండేది. కానీ నేడు అసలు క్వశ్చన్ అవరే కనిపించకుండా పోతోంది. ఇప్పుడు ఏ చిన్న అంశమైనా సరే దాన్ని రాద్ధాంతం చేయాలనుకుంటున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. నాటి రోజుల్లో పార్లమెంటు సమావేశాల్లో 49% సమయం చట్టాల తయారీకే ఉపయోగించేవారు. అది కూడా ఏదో నామకే వాస్తేగా చట్టాలు రూపొందించడం కాదు, వాటిని కూలంకుషంగా పరిశీలించి మేధోపరమైన చర్చలు జరిపి ప్రజోపయోగమైన కోణంలోనే ఆలోచించి చట్టాలు రూపొందించేవారు. ఈ అంశాల్లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనా, ఆఖరికి న్యాయస్థానాలు కలగజేసుకుని ప్రశ్నించినా చివరికి ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. అంతా ఏమైనా విద్యా దురంధరులా అంటే అదీ కాదు. మొదట లోక్సభలో 23% మంది ఎంపీలు సెకండరీ విద్య కూడా పూర్తి చేయలేదు. కానీ ప్రస్తుత లోక్సభలో 75% మంది ఎంపీలు గ్రాడ్యుయేట్లున్నారు. వారిలో 24% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కానీ చట్టసభల్ని ఉక్కుపాత్రేయటంలో విద్యాధిక ఎంపీలే ముందుంటున్నారు. మొదటి లోక్సభలో 70కి పైగా బిల్లులు పాస్ అయితే తర్వాత లోక్సభలో వాటి సంఖ్య సగానికి పడిపోయింది. 2004 నుంచి 5 ఏళ్లు సాగిన 14వ లోక్సభలో కేవలం 18 బిల్లులు మాత్రమే పాస్ అయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ఈ 16వ లోక్సభలో అది కూడా జరిగేలా లేదు. పార్లమెంట్ సభలు జరగకుండా గొడవలు జరగటం చూస్తే ఈ 120 కోట్ల మంది దేశ ప్రజల ముందున్నటువంటి ఒకే ఒక సమస్య, కేంద్రంలో ఉన్న ఒక మంత్రి రాజీనామా చేయటం, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు రాజీనామా చేయటం లేదా చేయకపోవటం, ఇదే సమస్య అని అనుకోవాల్సి వస్తుంది. తొలి లోక్సభలో సగానికి పైగా సమయం చట్టాల రూపకల్పనకే ఉపయోగిస్తే ఇప్పుడంతా తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. 14వ లోక్సభలో మొదటి 6 సమావేశాల్లోనే గరిష్టంగా 200 పని గంటల సభా సమయం వృధా అయ్యింది. అంటే సుమారు 300 కోట్ల రూపాయలు బుగ్గిపాలైనట్లే. ఇదంతా ప్రజాధనం, జనం పన్నులు కట్టి చెల్లించిన డబ్బు. అందుకే మన లీడర్లకు అంత నిర్లక్ష్యం. జనం రోజంతా కష్టపడి ప్రత్యక్ష పరోక్ష పన్నులు కట్టి వాళ్లను పోషిస్తున్నారు. మనం కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కట్టాల్సిందే. పాలకులు ఎప్పటికప్పుడు వేటాడేస్తూనే ఉంటే ప్రజలు బలిపశువులవుతున్నారు. మీరన్నది కరెక్టే. రోజు 15 కోట్ల రూపాయల ఖర్చు. ఇప్పటికి 3 రోజులు వాయిదాలు పడతా ఉన్నాయి. 45 కోట్లు. దీనికి బాధ్యులు? ఎవరు సొమ్మిది? ప్రజల సొమ్మే.
ప్రజల మీద మళ్ళీ ట్యాక్స్ ద్వారా ప్రజల దగ్గర వసూలు చేసేదే. ప్రజల సమస్యలు చర్చించకుండా మిగతా సమస్యలు పట్టుదలకు పోయి ఒకరి మీద ఒకరు ఏ విధంగా వాళ్ళు స్తంభింపజేశారు కాబట్టి మనం ఎందుకు స్తంభింప చేయకూడదు. ఇది ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. అర్థవంతమైన చర్చలకు వేదిక కావలసిన చట్టసభలు నేతల కుళ్ళు రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. క్వశ్చన్ అవర్లన్నీ నిబంధనల ఉల్లంఘన, నిర్హేతుక వాదనలతోనే గడిచిపోతున్నాయి. అసలు పార్లమెంటు సమావేశాలకు ముందే ఆ సభలు ఎలా జరగాలన్న తీరు నిర్ణయమైపోతోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక బిల్లు తెస్తే ప్రజలకు మేలా కాదా అని ఆలోచించడం మానేసి ఆ బిల్లు వల్ల ఎన్నికల్లో ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనే ఓటు బ్యాంకు రాజకీయాలే నడుస్తున్నాయి. ఒకవేళ అదే బిల్లు వల్ల మొత్తం ప్రజాప్రతినిధులకే ఇబ్బందులు ఎదురైతే వ్యూహాత్మకంగా ఆ బిల్లును నీరుగార్చడం మన నేతలకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో. అందుకే దశాబ్దాలుగా మహిళా బిల్లు, జనలోక్పాల్, రీకాల్ బిల్లులకు మోక్షం లభించడం లేదు. అంత మాత్రాన మన ఎంపీల్లో ఐక్యత లేదనుకుంటే పొరబడినట్లే. తాజా పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలంతా ఒక్క అంశం కోసం కలిసికట్టుగా పోరాడుతున్నారని మీకు తెలుసా? ఇంతకీ అదేమిటనుకుంటున్నారా? అయితే వినండి. పొగరాయిళ్లైన ఎంపీలకు పార్లమెంటులో స్పెషల్ స్మోకింగ్ జోన్ లేదట. దాన్ని ఏర్పాటు చేస్తే వాళ్లకు సౌకర్యంగా ఉంటుందని సదరు ఎంపీలంతా కలిసికట్టుగా స్పీకర్కు అర్జీ పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా ఆ ఏర్పాట్లు చూడమన్నారట. చూసారా, అది మన ఎంపీల తీరు. ఇలాంటి విషయాలు తప్ప ప్రజా సమస్యల మీద గళమెత్తే నాయకుడు ఒక్కడన్నా నేటి సభలో కనిపిస్తాడా? మరి జనం కోసం కానప్పుడు ఈ చట్టసభలు ఎందుకు? ఇంత ఆర్భాటాలెందుకు? ఇన్ని వందల కోట్ల ఖర్చెందుకు? ఇదే సామాన్యుడు తాను ఓటేసిన ప్రతి నాయకుణ్ణి నిగ్గదీసి అడగాలనుకుంటున్న ప్రశ్న. ఇది వాళ్ళ స్టోరీ బోర్డు. మరో అంశంతో మళ్ళీ